రాష్ట్రంలోని ప్రతిష్టాత్మకమైన బ్యాంకుల్లో ఒకటిగా నిలిచిన ఇన్నిసిపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకును ప్రజలకు మరింత చేరువ చేసే విధంగా పనిచేస్తున్నామని ఆ బ్యాంకు చైర్మన్ కోళ్ల అచ్యుతరామారావు అన్నారు. ఇన్నిసిపేట కోఆపరేటివ్ బ్యాంకు 107వ సాధారణ మహాసభ నేడు స్థానిక అల్యూమినియం అసోసియేషన్ హాల్లో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సభ్యులకు బ్యాంకు తరఫున బహుమతులను ఆదివారం ఉదయం అసోసియేషన్ హాల్ వద్ద చైర్మన్ కోళ్లబాబు నేతృత్వంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసి అందజేశారు. ఈ సందర్భంగా కోళ్లబాబు మాట్లాడుతూ ప్రతి ఏటా క్రమం తప్పకుండా సాధారణ మహాజన సభ నిర్వహించి సభ్యుల సూచనలు సలహాల మేరకు బ్యాంకును అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు వైస్ చైర్మన్ గేడి అన్నపూర్ణరాజు, డైరెక్టర్లు ఆదిరెడ్డి శ్రీనివాస్, అందనాపల్లి సత్యనారాయణ, కొరుమెల్లి శాంతి స్వరూప, కటారు శ్రీనివాస కన్నా, నారపురెడ్డి సన్ని, జామి వెంకటరమణమూర్తి, పొడిపిరెడ్డి శివ, పంచగట్ల శివప్రసాద్, దాది సత్యనారాయణ, గుత్తుల భాస్కర్రావు, ప్రొఫెసర్ డైరెక్టర్లు రెడ్డి సూర్య సుబ్రహ్మణ్యం, కటికి లీలాకృష్ణ, బ్యాంకు సీఈఓ పాలకోడేటి రమణకుమార్ తదితరులు పాల్గొన్నారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ కూడా చైర్మన్ గారు పిలుస్తున్నారు. ఇక్కడండి వాటి స్థానంలో మీకు ఒక కూపన్ ఇస్తారు. ఆ కూపన్ తీసుకుని 10 రోజుల తర్వాత మీరు వచ్చినట్లయితే మీకు గిఫ్ట్లు తీసుకున్న వారు కాస్త త్వరగా ఖాళీ చేస్తే మిగిలిన వారు రావడానికి ఉంటుందండి. ఏమండి ఒకసారి ఫోన్ ఆపండి సార్. సార్ ఒకసారి ఇలా చూడండి. బ్యాంక్ సభ్యులకి కూడా మరోసారి పాలకవర్గం విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోజున ది ఇన్నిసిపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు 107వ సాధారణ మహాజన సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడు కూడా ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం కూడా జూన్ నెలాఖరులో ఆడిట్ రిపోర్ట్ ఇచ్చి చేయాలి. కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ ప్రకారం సెప్టెంబర్లో జనరల్ బాడీ జరపాలి. కానీ జనరల్ బాడీ ఆమోదం తెలిపితే కానీ అది మనకి ఆమోదం తెలిపినట్టు కాదు లెక్కలు. అందు గురించి అంటే జూన్లోనే మేము జనరల్ బాడీ మీటింగ్ పెట్టి ప్రజలు ఆమోదం తెలుపుకొని దాన్ని రిజర్వ్ బ్యాంక్ పంపడం జరుగుతుంది. ఈ రోజున ఖాతాదారులు అందరూ కూడా మంచి మనస్ఫూర్తితో కూడా వచ్చి అందరూ కూడా వాళ్ళ గుర్తింపు కార్డు తెచ్చుకొని వాళ్ళ సభకు హాజరుగా జరుగుతున్నారు. అందరూ కూడా సాధారణ మహాజన సభకి వచ్చి ఈ సభని జయప్రదం చేస్తున్నారు. అందరూ కూడా ఆడవాళ్ళు అయితే మగవాళ్ళు అయితే సభ్యులందరూ కూడా ఇంచుమించు మాకు 9,000 మంది సభ్యులు. ఇవాళ వాళ్ళందరూ కూడా ఇంచుమించు ఇవాళ 3,000 మంది దాకా సభ్యులు వస్తారని చెప్పి అంచనా వేస్తున్నాం. అందరికీ కూడా వాళ్ళు వచ్చిన అందరూ కూడా బ్యాంకు తరఫున ఈ బ్యాంక్ అభివృద్ధి నిమిత్తం ఒక గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇది వేరే విధంగా కాదు, బ్యాంకు అభివృద్ధి చెందడానికి వీళ్ళ ద్వారా మళ్ళీ బయట పబ్లిసిటీ చేసి అకౌంట్స్ కూడా వస్తాయని చెప్పి ఆలోచనతో మేము ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే ముందు కూడా ఈ ఇన్నిసిపేట బ్యాంక్ అని ఖాతాదారులు అందరూ కూడా ప్రోత్సహిస్తూ ఇంకా మంచి డిపాజిట్లు ఇస్తూ అప్పులు తీసుకుంటూ బ్యాంక్ అభివృద్ధికి చేకూరాలని మేమందరూ కూడా కోరుతున్నాం. ఈ రోజున ఈ సంవత్సరం సభ్యులందరూ కూడా 10% డివిడెంట్ ఇవ్వడం జరుగుతుంది. 10% డివిడెంట్ ఇస్తున్నాం. అలాగే ఈ రోజున కూడా అందరూ కూడా రిజర్వ్ బ్యాంక్ నామ్స్ ప్రకారం ఈ ఇన్నిసిపేట బ్యాంక్ అంతా కూడా పరిపుష్టిగా ఉంది కాబట్టి అందరూ కూడా ఈ ఖాతాదారులకు దైవాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసింది కోరుతున్నాం. మాకు 4 బ్రాంచులు ఉన్నాయి. రాజమండ్రి హెడ్ ఆఫీస్ ఒకటి, శ్యామలానగర్ ఒకటి, హౌసింగ్ బోర్డు ఒకటి, కోలమూరు ఉన్నాయి. మళ్ళీ కొత్తగా కూడా జనరల్ బాడీ అయ్యాక రిజర్వ్ బ్యాంకు ఆమోదంతో కూడా ఇంకో బ్రాంచ్ పెట్టడానికి పాలకవర్గం అందరూ కృషి చేస్తున్నాం. దీన్ని కూడా ఖాతాదారులను సహకరించవలసి కోరుతున్నాం. ఏటీఎం కూడా పెట్టడం జరిగింది. ఒక హెడ్ ఆఫీస్లో ఏటీఎం ఉంది. అలాగే ఉన్న బ్రాంచ్లు కూడా ఏటీఎం చేస్తామని చెప్పడం మేము తెలియజేసుకున్నాం.